వెంటిలేటర్ పైన కూడా చికిత్స తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం సీతారాం ఏచూరి ఇక లేరు అనేటువంటి తాజా సమాచారం మనం చూస్తూ ఉన్నాము. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుది శ్వాస విడిచారు. ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్ను మూశారు. వెంటిలేటర్ పైన కూడా వైద్యులు ఆయనకు చికిత్సను అందించిన పరిస్థితి ఉంది. అయితే మొదట కాస్త కుదుట పడింది ఆరోగ్యమని అనుకున్నారు. బట్ ఈలోపే ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన వెంటిలేటర్కి డాక్టర్లు షిఫ్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఆయన ఆరోగ్యం ఏమాత్రం కూడా అనుకూలించలేదు. ఆయన మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. మనం చూస్తున్నాం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి అందించినటువంటి సేవలు ఖచ్చితంగా చిరస్మరణీయం. సిపిఎం పార్టీకి సంబంధించి కావచ్చు, లేదా ఆయన అనుకున్నటువంటి ఆశయ సాధన కోసం, సిపిఎం పార్టీ ఆశయ సాధన కోసం ఆయన చేసినటువంటి నిరంతర కృషి కావచ్చు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. సీతారాం ఏచూరి కన్ను మూశారు. ఆయన లేని లోటు ఖచ్చితంగా సిపిఎం పార్టీలో పూడ్చలేదని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 72 వయసులో ఆయన తుది శ్వాసను విడిచారు. గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గడిచిన వారం రోజులుగా కూడా ఆయన వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న పరిస్థితి. కాసేపటి క్రితమే ఎయిమ్స్ వైద్యులు ఆయన మృతి చెందినట్లుగా ధృవీకరించడం జరిగింది. ఆయన్ని ముఖ్యంగా బతికించేందుకు చేసిన ప్రయత్నాలు అనేవి ఫలించలేదు. వెంటిలేటర్ పైన ఎయిమ్స్ వైద్యుల బృందం తీవ్రంగా శ్రమించడం జరిగింది. ఆయన్ని ముఖ్యంగా ఆయన ఆరోగ్యాన్ని తిరిగి కుదుటపరచడానికి ముఖ్యంగా లంగ్ ఇన్ఫెక్షన్ తో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలు తోడవడంతో ఆయన తన తుది శ్వాసను విడవడం జరిగింది. సిపిఎం నేతలంతా కూడా మొత్తం ఏచూరి ముఖ్యంగా లేరు అన్న వార్త విని ముఖ్యంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితి. ఆయన కోలుకుంటారని చెప్పి అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆయన ముఖ్యంగా ఆరోగ్యం అంతకంతకు క్షీణించిపోవడంతో ముఖ్యంగా కోలుకోలేని స్థితికి వెళ్లడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైన పరిస్థితి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 టర్మ్స్ గా ఆయన సేవలు అందిస్తున్నారు. 2015 నుంచి కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు. గతంలో ముఖ్యంగా 1990s లోనే ఆయన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులుగా సుమారు 3-4 దశాబ్దాలుగా ముఖ్యంగా సిపిఎం పార్టీలో అనేక సేవలను అందించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత సీతారాం ఏచూరి ఎస్ఎఫ్ఐ ద్వారా ఇటు వామపక్ష భావజాలని పునికి పుచ్చుకుని తర్వాత సిపిఎం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ముఖ్యంగా కాకినాడ ముఖ్యంగా జిల్లా వాస్తవ్యులు. అలాగే ముఖ్యంగా ఆయన చెన్నైలో జన్మించారు. ప్రస్తుతం ఆయన తల్లి కాకినాడలోనే నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆయన లేని వార్త తెలిసి, ఆయన మరణించారన్న వార్త తెలిసి ప్రస్తుతం సిపిఎం శ్రేణులంతా కూడా విచారాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రాఘులు, అలాగే ఇటు ముఖ్యంగా బి వెంకట్, ఇటు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, బృందా కారత్ వీరంతా కూడా ఇటు ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్న పరిస్థితి. ఆయన కోలుకుంటారని చెప్పి ఆకాంక్షించారు. కానీ ఆయన ముఖ్యంగా తిరిగి లోకాలకు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. వామపక్ష భావజాలాన్ని ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా ఉద్యమాల్ని నిర్మించడంలో, ముఖ్యంగా ప్రజా సమస్యలపైన పోరాటాలు చేయడంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ముఖ్యంగా జేఎన్యూ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఆయన అరెస్ట్ కూడా అయిన పరిస్థితి. ఆ తర్వాత కూడా ముఖ్యంగా యూపీఏ 1, యూపీఏ 2 టైంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు సీతారాం ఏచూరి. అలాగే వామపక్ష ఉద్యమాలకు సంబంధించి ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలపైన ఢిల్లీ వేదికగా, అలాగే దేశవ్యాప్తంగా ముఖ్యంగా నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వానికి ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి సీతారాం ఏచూరి. సో ప్రస్తుతం సీతారాం ఏచూరి మృతదేహాన్ని ముఖ్యంగా ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం, సిపిఎం కేంద్ర కార్యాలయం, ఇటు గోల్ మార్కెట్ లో ఉన్న కేంద్ర కార్యాలయం కానీ, లేక సుర్జిత్ భవన్ లో ముఖ్యంగా రౌజమిని కోట్ పరిసరాల్లో ఉన్న సుర్జిత్ భవన్ కానీ తరలించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ముఖ్యంగా భౌతిక కాయం నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి నేతలు కూడా నివాళులర్పించే అవకాశం ఉంది. రాష్ట్రాలకు సంబంధించిన
కార్యదర్శులు అలాగే కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యులు వీరంతా కూడా ఎంపీలు వీళ్ళంతా కూడా నివాళులర్పించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో నేతలంతా కూడా ప్రస్తుతం ఏచూరి మరణం పట్ల తమ సంతాపాన్ని ప్రకటిస్తున్న పరిస్థితి. ప్రధాని మోడీ సహా కీలక నేతలంతా కూడా బీజేపీ పార్టీలకు అతీతంగా కూడా అనేక పార్టీలతో సన్నిహిత సంబంధాలు, ముఖ్యంగా భావజాలం వేరైనప్పటికీ కూడా ముఖ్యంగా ఒక స్నేహపూర్వక వాతావరణంతో సీతారాం ఏచూరి రాజకీయ పార్టీల నేతలతో మెలిగేవారు. అనేక అంశాలకు సంబంధించి ప్రధాని మాజీ ప్రధానులు కానీ ఏచూరితో ఫోన్ లో మాట్లాడి అనేక సలహాలు సూచనలు, పార్లమెంట్ లో ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా 2 టర్మ్స్ ముఖ్యంగా 1 టర్మ్ ముఖ్యంగా 2 టర్మ్స్ బెంగాల్ నుంచి ఆయన నామినేట్ కావడం జరిగింది రాజ్యసభ ఎంపీగా. సో అనేక సూచనలు పార్లమెంటు వేదికగా కూడా రాష్ట్ర విభజన సంబంధించిన అంశాలు కానీ అనేక బిల్లుల విషయంలో కానీ కీలక చర్చల విషయాల్లో ఆయన ముఖ్యంగా ఆయన ప్రసంగాలు అలాగే ఆయన అనేక అంశాలని ముఖ్యంగా ప్రభుత్వం ముందు పార్లమెంట్ వేదికగా ఉంచడం జరిగింది. సో చాలా అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత సీతారాం ఏచూరి. సో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రస్తుతం ఏచూరి మరణం పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటీవల 2022లో ఆయన కుమారుడు ముఖ్యంగా కోవిడ్ బారిన పడి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఆయన కొంత అనారోగ్యంతో ముఖ్యంగా ఇటీవల కంటి శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన లంగ్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆయన ఎయిమ్స్ లో చేరారు. ఆగస్టు 19వ తేదీన అప్పటి నుంచి కూడా ఎయిమ్స్ లో ఉన్నారు. మొదట్లో కొంత ఆరోగ్యం కుదిరిపడినట్టు అనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ సీరియస్ అవడంతో ఆయన్ని ఐసీయూలోనే వెంటిలేటర్ పై నుంచి చికిత్సను కొనసాగించడం జరిగింది. కానీ ఎట్టకేలకు ముఖ్యంగా వైద్యులు చేసిన ప్రయత్నాలు అనేవి విఫలమైన పరిస్థితి. మెడిసిన్స్ కూడా మార్చారు, ఇతర దేశాల నుంచి మెడిసిన్స్ తెప్పించి వాడినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఆయన్ని బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో ఆయన ఈరోజు తుది శ్వాసను విడవడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సీతారాం ఏచూరి మృతి పట్ల తన సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ఇక్కడే ఉన్నారు. సో వారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించబోతున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించబోతున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ప్రతి ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న జాతీయ నేత సీతారాం ఏచూరి. సో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అలాగే కీలక నేతలు ముఖ్యంగా ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల గవర్నర్లుగా పనిచేస్తున్న వారు కూడా ఒకనొక సందర్భంలో ఏచూరి వారి సలహాలు సూచనలు తీసుకున్న వారు ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏచూరి మృతి పట్ల తమ సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని ఆయన కుటుంబానికి పార్టీకి వ్యక్తపరుస్తున్నారు. ఆయన లేని లోటు తీరనిది. ఆయన ముఖ్యంగా ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలు కానీ ముఖ్యంగా అనేక పుస్తకాలు కూడా ఆయన రచించారు. ముఖ్యంగా భావజాలానికి సంబంధించి ఇటు ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలపైన కానీ లేక విద్యార్థులకు సంబంధించిన అంశాలపైన కానీ అనేక పుస్తకాలను కూడా ఏచూరి రాయడం జరిగింది. సో ఖచ్చితంగా ఏచూరి ప్రతి ఒక్కరితో ఇటు విద్యార్థులతో కానీ కార్మికులతో కానీ కార్మిక సంఘాలు వ్యవసాయ సంఘాలు రైతులు ప్రతి అంశానికి సంబంధించి కూడా ఆయన ముఖ్యంగా పోలిట్ బ్యూరో తీసుకునే నిర్ణయాలు దేశ విదేశాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అంశాలు కానీ అలాగే ఇటు జాతీయ స్థాయిలో దేశంలో చిన్న చిన్న అంశాలపైన కూడా పోలిట్ బ్యూరోలో చర్చించడం, కేంద్ర కమిటీలో చర్చించడం, వాటికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు ఉద్యమ కార్యాచరణ వీటన్నిటిని రూపొందించుకుంటూ వారు ముందుకెళ్లేవారు. సో ఖచ్చితంగా ఏచూరి లేని లోటు ముఖ్యంగా తీరదని అయితే సిపిఎం నేతలంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పోలిట్ బ్యూరో సభ్యులంతా ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రికి అందుబాటులో ఉన్న నేతలంతా కూడా ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారు. తర్వాత ఆయన పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. అక్కడే వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు అలాగే సిపిఎంకి సంబంధించిన కార్యకర్తలు వీరంతా కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించే అవకాశం కనిపిస్తోంది. అయితే గోపి మనం చూస్తే సీతారాం ఏచూరి సిపిఎం పార్టీలో మాత్రమే కాదు, అటు పాలిటిక్స్ పరంగా కావచ్చు లేదా కేంద్రంలో జరిగేటువంటి అన్ని రకాల దానిపైన కూడా ఆయన చేసేటువంటి పోరాటాలు కావచ్చు, వారు ఇతర పార్టీల నేతలతో మెలిగేటువంటి విధానంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఆయన ఒక 100% లీడర్గా కూడా చెప్తూ ఉంటారు. ఎంతో అంటే ఆయన తీసుకువెళ్ళేటువంటి విధానం కూడా అంత బాగుంటుందని కూడా చెప్తూ ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనకు పార్థివ దేహానికి నివాళి అర్పించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఆయన పార్థివ దేహాన్ని ఎక్కడ ఉంచబోతున్నారు? దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా తెలిసాయా? పార్టీ అధికారికంగా ఈ కార్యక్రమాలని సంబంధించిన వివరాలని ప్రకటించే అవకాశం ఉంది. సుర్జీత్ సింగ్ భవన్ ముఖ్యంగా సిపిఎం పార్టీ కేంద్ర కార్యాలయం ఇంతకు ముందు గోల్ మార్కెట్ లో ఏకేజీ భవన్ లో ఉండేది. దాన్ని ఇప్పుడు
సుర్జిత్ సింగ్ భవన్ కి మార్చడం జరిగింది. రోజ్ అవెన్యూ కోర్ట్ ఆపోజిట్ లో ఈ సుర్జిత్ సింగ్ భవన్ అనేది ఉంటుంది. సో అది ముఖ్యంగా ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చినా, అలాగే ప్రాంగణం కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి సో అక్కడికి ఆయన పార్థివ దేహాన్ని తరలించే అవకాశం ఉంది. ప్రధాని సహా కీలక నేతలంతా కూడా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొన్ని సందర్భాల్లో సీతారాం యేచూరికి ఫోన్ చేసి వివిధ అంశాలకు సంబంధించి పార్లమెంట్ లో బిల్లులకు సంబంధించి మోడీ ఫస్ట్ టైం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఇటు యేచూరికి సంబంధించిన సలహాలు, సూచనలు, పార్లమెంట్ లో వారి సహకారం, వామపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం కానీ సో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలతో సోనియా గాంధీ కానీ, ఖర్గే కానీ, రాహుల్ గాంధీ ఇటువంటి నేతలందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వివిధ అంశాలకు సంబంధించి వారి భావజాలానికి అనుగుణంగా ఆ అంశం ముఖ్యంగా ప్రజలకు మంచి చేస్తుందా లేక దానివల్ల ప్రజలకు నష్టం అవుతుందా అనేది ఖరాఖండిగా నేతలకి ముఖ్యంగా తనదైన శైలిలో చెప్పే వ్యక్తి సీతారాం యేచూరి. ముఖ్యంగా జంతర్ మంతర్ వేదికగా ఢిల్లీలో ఏ ప్రజా సమస్య పైన ఉద్యమం జరిగినా, ధర్నా జరిగినా కూడా దానికి అటెండ్ అయ్యి ముఖ్యంగా వారి సంఘీభావాన్ని తెలిపి, ముఖ్యంగా ఎన్నికలంటే కేవలం డబ్బులతో కాదు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం వామపక్ష పార్టీలు ముఖ్యంగా ఇటు వారు గెలవలేరు.